అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీకి సంబంధించినటువంటి చిత్రం చావా స్వరాజ్యాకాంక్షను పెళ్ళుబికేలా ఆ యుద్ధ రీతులన్నీ కూడా చావా మూవీలో కనబరిచారు. తెలుగులో కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి సరస్వతి శిశు మందిర్ పిల్లలందరూ సినిమాను వీక్షించడం జరిగింది. దీనికి సంబంధించి విద్యా సంస్థ యొక్క ప్రధాన ఆచార్యులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు, ఎట్లా అనిపిస్తుంది సినిమా? దేశం కోసం, ధర్మం కోసము, ధర్మ ప్రతిష్టాపన కోసము ఇట్లాంటి సినిమాలు చాలా అవసరము. దేశ ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందింప చేయడానికి ఇట్లాంటి సినిమాలు ఎంతో ఉపయోగపడతాయి. సో మీరు చెప్పండి, ఎట్లా చూశారు, ఎట్లా భావిస్తారు దీనికి? పిల్లలందరి లోపల శిశు మందిర్ విద్యార్థులకు చిన్నప్పటి నుంచి నరనరాల లోపల హైదత్వం ఉంటుంది కాబట్టి ఈ పిక్చర్ చూసిన తర్వాత చాలామంది కన్నీటి పర్యంతమైనారు. ఆ తర్వాత విద్యార్థులు ముందే ప్రతిజ్ఞ చేశారు ఆ సినిమా చూస్తూనే. కాబట్టి ఇలాంటి సినిమాలు వచ్చినందుకు మన సినిమా రంగంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలు తీసుకొచ్చారని నేను ఆశిస్తున్నాను. సో మీరు చెప్పండి, మా సినిమా చూసారా, ఎట్లా ఉంది సినిమా? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? మన దేశాన్ని గౌరవించాలని, మొత్తం ఇండియా మొత్తాన్ని ఒకటి చేయాలి అనుకున్నారు. అది బాగుంది. ఏం భావించారు? ఇండియా మొత్తం ఒక యూనిటీ లాగా ఉండాలని అనిపిస్తుంది. స్వరాజ్య స్థాపన మీరు యూనిటీ లాగా ఉండాలని, యూనిటీ లాగా బాగా నచ్చిందా? బాగా చాలా బాగా నచ్చింది. చాలా ఎమోషన్ ఉంది. ఎమోషన్ ఉందా? ఏ అంశం బాగా నచ్చింది? లాస్ట్లో దేశం బాధపడకుండా నడిపించడం అంతా. అలాంటి గొప్ప వ్యక్తి ప్రతి ఇంట్లో ఒక కొడుకుగా పుట్టాలి. ప్రతి తల్లి తన కొడుకుని దేశం కోసం అలా పెంచాలి అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా న్యాయం, ధర్మం ప్రతిదీ మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు తెలుసుకొని మెలగాలి అనేది నా ఉద్దేశం. స్వరాజ్యాకాంక్ష కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, అవసరమైతే మీరు మారండి, మీరు మతం మారకండి, మరాఠాలో కలిసిపోండి అని చెప్పినటువంటి డైలాగ్ ప్రతి అంశము ఆకట్టుకునేలా ఉంది. పిల్లలందరూ కూడా ఒక ఇన్స్పైర్ అయ్యారు. దేశం కోసం, ధర్మం కోసం, స్వరాజ్య స్థాపన కోసం ప్రదర్శించినటువంటి మూవీ చూసిన తర్వాత దేశభక్తితో ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. విడుదల సుమన్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.